ఈరోజు విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో ఏ రకంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుందో దానికి మించిన కాలుష్యం ఉన్నట్టు ఆసిలిమట్ట పరిసర ప్రాంతాల్లో ఇటీవల గణాంకాలు బట్టి తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సమీక్ష నిర్వహించడం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఎక్కువగా విశాఖలో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న ఎమ్మెల్యే గణబాబు గారు మనతో ఉన్నారు. సరే, ఎక్కువగా ఈరోజు చూసుంటారు మీరు, ఢిల్లీకి మించి ఒక ఇండెక్స్లో ఈ విషయం బయటపడింది. మీ ప్రాంతంలోనే ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చెప్తున్నారంటే పరిశ్రమల వల్ల ఇట్లా జరుగుతుందని. మీరు దీనికి సంబంధించి ఆ యాజమాన్యాలతో కావచ్చు అట్లాంటి ఇష్యూస్తో ఏమైనా డిస్కషన్ చేస్తున్నారు? యాక్చువల్గా విశాఖపట్నానికి ఒక ఎప్పటి నుంచో బౌల్ ఏరియా అనేది ఫిక్స్ చేశారు. ఆ పర్టికులర్ బౌల్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఏవైనా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏవైనా వచ్చినప్పుడు లేదా ప్రమాదకరమైన రసాయనాలు వెదజల్లేటువంటి వాటికి సేఫ్టీ సంబంధించి కానీ వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్లానింగ్ ఇస్తూ వాటిపైన నిరంతర పర్యవేక్షణ ఇస్తూ అనేక మార్గదర్శకాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. సో ఎక్కువగా కొత్తగా ఎక్స్పాన్షన్స్కి ఇచ్చేటప్పుడు కూడా వాటిని అన్నింటినీ కూడా ఫాలో అవడం. మాకు రిఫైనరీస్ ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీ అయితే 2 పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అంటే వాటి కారణంగా తీసుకోని కారణంగా భద్రత కానీ అదర్ చర్యలు తీసుకొని కారణంగా మూతబడిన ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కానీ. ఇవి కాక ఇప్పుడు మనకు కొత్తగా ఫార్మా వచ్చినాయి, అది మా కాన్స్టిట్యున్సీ కాకపోయినా సిటీ విశాఖపట్నంకి వచ్చినప్పుడు. వీటన్నిటికీ మించి ఒకవైపు వాహనాలు పెరుగుతూ ఉన్నాయి, ఉన్నటువంటి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. వెహికల్స్ అయితే ఇక అబ్నార్మల్గా ఒకేసారి పెరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో మనం తీసుకుంటే ఆ ఇండెక్స్ తీసుకుంటే ఎక్కువగా వెహికల్ పొల్యూషన్ ఒకవైపు ఉంది. దీనికి మించి ఎప్పటి నుంచి ఉన్న ప్రధాన సమస్య విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, ఇవన్నీ కూడా సహజంగా చెన్నై లాంటి నగరాలు తీసుకున్నా లేదా సింగపూర్ లాంటి నగరాలు తీసుకున్నా కోల్ ఆపరేషన్స్ సిటీస్లో ఉండవు. సో ఇక్కడ కోల్ ఆపరేషన్స్ కవర్డ్ కన్వేయర్ సిస్టంలో కనుక ఆపరేట్ చేస్తే కాస్త పొల్యూషన్ తగ్గేది. గతం మీద ఆ రోజు 14-19లో చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం, అప్పుడు కృష్ణబాబు గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు, వచ్చిన ఫస్ట్ ఇష్యూ ఇదే తీసుకున్నాం. చాలా టేకప్ చేసి పోర్ట్లో మ్యాక్సిమం కవర్ చేయటం కానీ స్ప్రింక్లర్స్ కానీ ఏర్పాటు చేయడం ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పొల్యూషన్ తగ్గింది. ఏది పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గడం మొదలుపెట్టారు. అప్పట్లో చాలా రెగ్యులర్గా మా నాయకుడు సీఎంగా ఆ రోజు బాగా మానిటర్ చేసేవాడు. తర్వాత కాలంలో కాస్త నిర్లక్ష్యం మొదలైంది. దాన్ని మరలా అధిగమించడానికి ఒక్కసారిగా ఈ గణాంకాలు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి మించి మనకి ఎప్పుడైతే వచ్చినాయో గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు, మన పొల్యూషన్ కంట్రోల్ 2 కంపెనీస్కి వార్న్ చేయడమే కాదు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది అందరం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం. దీన్ని ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా పబ్లిక్ కూడా మనం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఇండస్ట్రీస్ని డెఫినెట్గా వాళ్ళపైన ఒక అబ్జర్వేషన్ అనండి, లేదంటే వాళ్ళు ఆ రెగ్యులర్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకునే విధంగా ప్రెషర్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం మా పైన ఉంది. తప్పనిసరిగా దాన్ని మానిటర్ చేస్తాం. అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఒక విషయం చెప్తున్నారు, అంటే కేవలం ఒక ఇండస్ట్రీసే కాదు, ఒక వెహికల్స్ సంబంధించి ఆ ఇష్యూ గురించి ఏమైనా డిఆర్సీలో కానీ ఇట్లాగా డిస్కస్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఢిల్లీలో కొన్ని వెహికల్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మహానగరాలు, ఢిల్లీ అని కాదు, చాలా మహానగరాల్లో ఉన్నటువంటి ఈ సమస్య. ఒకరు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కారులో ఒక 10 మందికి సింగిల్ ట్రావెల్ చేస్తూ 10 కార్లు వెళ్ళే బదులు 4 ట్రావెల్ చేస్తూ ఒక్క కారులోనే ఆఫీస్కి రీచ్ అయ్యే విధానాలు కొన్ని సిటీస్లో అమలు జరిగినాయి. ఇంకా మనం ఆ స్థాయిలో ఇంకా నగరం డెవలప్ కాలేదు. ఇది చాలా టౌన్స్లో ఓన్లీ వెహికల్ పొల్యూషన్ అడ్రస్ చేసేటువంటి ఫార్ములాస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ ఫార్ములాస్. వాటికి రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మనకి రోడ్స్ అన్నీ మనకి ఎక్కడైతే ఏ రోడ్స్లో ఎక్కువగా ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయో మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్లో వాటిలో ఇంకా ఏదైనా డిఫరెంట్ మెకానిజం. ఇప్పటికే ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అంత ఎలక్ట్రానిక్ వెహికల్సే ఇప్పుడు వస్తున్నాయి. ఈవెన్ బస్సెస్ కూడా మీరు చూస్తే తిరుపతికి కానీ ఘాట్ రోడ్ అంటే ట్రావెల్ టూరిజం ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈవీ బస్సెస్ వచ్చినాయి. మాకు సింహాచలం కూడా ఈవీ బస్సు వెళ్తున్నాయి. సో వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన కూడా వాటిని ప్రమోట్ చేయాలి, మ్యాక్సిమం చేయాలి. తర్వాత పవర్కి సంబంధించి కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, థర్మల్ పవర్లో విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది.
సో మనము సూర్యగారిని ప్రమోట్ చేస్తూ సోలార్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా కొంత కంట్రోల్ అవుతుంది. సో ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ మనము తీసుకోగలిగితే ఇలాంటి డెసిషన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ కూడా పార్టిసిపేషన్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగినప్పుడు డెఫినెట్గా ఇవి తగ్గుతుంది. సో అందరూ సమన్వయంతో గవర్నమెంట్ ఒకవైపు దృష్టి పెడుతుంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. బట్ ఆ నిర్ణయాల అమల్లో అందరి భాగస్వామ్యం కావాలి. సో పొల్యూషన్ అందరి బాధ్యత తగ్గించడం. ఏదైతే గత నెల అంటే డిసెంబర్ 18వ తేదీన ఢిల్లీకి మించి ఒక క్వాలిటీ ఇండెక్స్లో ఎక్కువగా నమోదైంది. అలాగే డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం చూసుకుంటే 4:30 నుంచి 5:30 గంటల మధ్య కూడా అత్యధికంగా నమోదైంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎంతో పాటు ఇతరులు కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాల్సి ఉంది. ఏదైతే ఎక్కువగా జనరల్ పబ్లిక్ వినియోగించే వాహనాల విషయంలో కూడా కొంత బాధ్యతగా వ్యవహరించినట్లయితే కొంతవరకు నగరంలో కాలుష్య నియంత్రణ జరిగే అవకాశం ఉంటుందని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.